ఆశ్రయ మినిస్ట్రీస్ క్రీస్తు పరిశుద్ధ మందిరం. యవన దశలో ఎన్నుకొని బలంగా ఆత్మాభిషేకంతో కృపావరముల చేత దేశమంతటా అద్భుతంగా వాడబడుచు విజయవాడ ప్రాంతంలో బాంబే కాలనీ, విద్యాధరపురం, గోశాల ప్రాంతాలలో సంఘములను కట్టి రక్షణ సువార్త ప్రకటిస్తూ దేవుని సాధనముగా అనేక మందికి స్వస్థత, విడుదల, రక్షణ కలిగించడానికి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఏ.ఎస్. వాసు గారు. చాలాసార్లు మనం అనుకుంటాము బలహీనలో మనం ఏమీ చేయలేమని. అయితే ఒక రోజున ఒక వైలన్ వాయించేవాడు ఒక మంచి ప్రోగ్రాం రెడీ అయ్యి ఆ ప్రోగ్రాంకి సిద్ధపడ్డాడు. ఇక అందరూ వెళ్తున్నారు, వెళ్ళి కూర్చున్నారు. ఇలాగ అందరూ ఆడిటోరియంలో కూర్చున్న తర్వాత ఆ వైలనిస్ట్ వెళ్ళి వైలన్ వాయిస్తుంటే తేడా వస్తుంది. ఏమిటని చూడగానే అది తన కాదు వైలన్. ఇక ఎంత ప్రయత్నించినా తన వల్ల కాచలేదు. వెంటనే ఒక మాట చెప్పాడు అందరికి, ఇది నా వైలన్ కాదు, మారిపోయింది. కాబట్టి నేను నా వైలన్ తెచ్చుకుంటాను, మీరు నన్ను అనుమతించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి వెళ్ళాడు. తీరా వెళ్తే తన వైలన్ లేదు. ఆ స్థానంలో ఇది ఉంది, దాన్ని తీసుకొని వచ్చాడు. అది లేదు. లేకపోయేసరికి ఇక వెంటనే ఏం చేయాలో దిక్కు తోచలా. ఇప్పుడు ప్రోగ్రాం అంతా రెడీగా ఉంది, తను రోజు సాధకం చేసే వైలన్ లేదు. ఎలాగా చాలా వేదన పడుతుంటే తన స్నేహితుడు అన్నాడు, అయ్యా స్నేహితుడు వచ్చాడు, ఏంట్రా అంత దగ్గరగా ఉన్న వ్యక్తి అంటే వెంటనే చెప్పాడట, ఇదిగో నేను రోజు సాధకం చేసే వైలన్ నాకు లేదు, ఈ వైలన్ ఉంది, కాబట్టి దీంతో నేను ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయలేకపోతే ఎన్నాళ్ళు నేను సంపాదించిన పేరంతా పోతుంది అని చాలా బాధపడుతున్నాడు. వెంటనే నా స్నేహితుడు అన్నాడట, ఒరే నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, సామర్థ్యము సాధకం అన్నది నీలో ఉంది, వైలనం లేదు. నువ్వు వెళ్ళి జాగ్రత్తగా నువ్వు వాయించు, నీ వైలన్ అనుకోకు, ఇది నీ వైలనే అనుకుని నువ్వు నీ సంగీత కచేరీ చెయ్యన్నాడట. సరేనని చెప్పేసి వెళ్ళిపోయి కొంచెం ఆలోచన తర్వాత వెళ్ళిపోయి తాను ఏ విధంగా అయితే వాయించాలనుకున్నాడు అలాగే వాయించాడు. తన మనసులో ఎలాగైతే ఉందో అలాగే వాయించాడు. వాయించేసరికి అందరూ వేసి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే కళ్ళు తీసి తప్పు చేస్తానేమో కళ్ళు మూసుకుని వాయించేస్తున్నాడు. అందరూ వేసి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. కొడుతుంటే అనుకుంటున్నాడు, ఒకేలా నాకు నచ్చలేదేమో అందుకే ఇలా అంటున్నారేమో అనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ పెట్టిన ఆర్గనైజర్ వచ్చాడట, సార్ ఇప్పటి వరకు మీరు వాయించిన వైలన్లో అంతా కూడా సంగీతం కనబడింది, ఇప్పుడు మాత్రము ప్రతి ఉదయాన్ని కదిలించే ఆ స్పందన కనబడింది సార్ అన్నాడట. దేవుడి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఇప్పుడు చెప్పండి, ఆ వైలన్ లేకపోవడం బట్టి తాను వాయించలేకపోయానని అన్నాడు. కానీ వైలన్లో లేదు, ఆ వాయించ సాధనంలో లేదు, తనలో ఉంది. ఆ సాధకము సామర్థ్యము ఎప్పుడైతే వాడటం మొదలు పెట్టాడో అది పాతబడిపోయిన వైలెన్స్ సైతము రమ్యంగా మార్చబడింది. దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా స్పష్టంగా అర్థం చేసుకో, నీ జీవితంలో నీకు వచ్చేవి పనికిరాని పరిస్థితులు ఎదురు రావచ్చు, పనికొచ్చే పరిస్థితులు రావచ్చు, లేకపోతే నీకు నువ్వు జీర్ణం చేసుకోలేని పరిస్థితులు నీ ముందుకు రావచ్చు. ఇంకా చెప్పాలి అంటే నీకు అసాక్షిగా కనబడే స్థితులు రావచ్చు. అవన్నీ నీ చేతికి రాబడ్డాయంటే వాటిని నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి అవి నీ చేతికి వస్తున్నాయి. జగదేశపడి కదా. చాలా మంది అనుకుంటారు, నాకు కలిగిన ఉద్యోగం, నాకు కలిగిన వ్యాపారం, నాకు కలిగిన జీవితం, నాకు కలిగిన పని, నాకు కలిగిందంతా కూడా నాకు అనుకూలంగా లేదు, నా పరిస్థితుల్లో నాకు అనుకూలంగా రావట్లేదు, ఇవి నా ఆచరించడం లేదు. అయ్యో అవి లేకపోతే నేనేం చేయగలను, ఇవి లేకపోతే నా పరిస్థితులు ఏమిటి అని చాలా వరకు కురిగిపోతున్న పరిస్థితులు మన చుట్టూ కనబడుతుంటే గుర్తుపెట్టుకో, నీ చేతికి దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే నీ చేతికి నీ కుటుంబాన్ని, నీ చేతికి నీ ఉద్యోగాన్ని, నీ చేతికి నీ బిడ్డలను, నీ చేతికి నీకున్న సామర్థ్యం కలిగిన స్థితిని, నీ సంఘాన్ని అన్ని నీ చేతికి దేనికి అప్పగించగలిగాడంటే నీలో అటువంటి శక్తివంతమైన సాధకమైన శక్తి దేవుడు నీలో ఉంచాడు కాబట్టి వాటిని నీ చేతికి దేవుడు అప్పగిస్తున్నాడు. కాబట్టి
నీకు ఇచ్చిన సాధకం చేసిన, నీకు ఇచ్చిన శక్తిని, నీకు ఇచ్చిన విశ్వాసాన్ని నమ్మి ప్రభు మీద నమ్మకంతో ముందుకు సాగితే ఏదైనా నువ్వు జయించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నిజమే. చూడండి, ఈరోజు కీర్తనలో ఒక చక్కటి పదము మనము ధ్యానం చేయబోతున్నాం. ఒక చక్కటి పదము చూడండి, 5వ వచనము. ఒకసారి మనమందరం హృదయపూర్వకంగా ధ్యానపూర్వకంగా బైబిల్ తెరిచి ఒక చక్కటి మన మనస్సు, మన తలంపులు అన్ని కూడా పక్కన పెట్టేసి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు అని చెప్పి ప్రభువుని అడిగి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. కీర్తనకారుడు రాసిన కీర్తన 13వ కీర్తన 5వ వాక్యము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచుచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించను. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుడు మహోపకారము చేసి ఉన్నాడు. ఏ కార్యము, ఏ కాలం, ఉపకారం. యెహోవా ఉపకారి అంటాడు కీర్తనాకారుడు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటి తెలుసా? మహోపకార్యము, మహోపకారం. దేవుడు మన జీవితంలో జరిగించిన కారణం అంటే ఉపకారం ఏమిటి? ఒక సామెత ఉంది, శతకం ఉంది, ఏంటంటే ఉపకారికి అపకారము నిజమెన్నగా చేయవారు. అవునా? ఉపకారం అంటే ఏమిటి? మనం అర్థం చేసుకో. ఉపకారం, ఉపకారము సహాయం. ఉపకారం అంటే ఆపదలో ఉన్న వారికి సరైన సహాయం అందించటం, సరైన సహాయం అందించటం. ఈరోజు మానవుడికి దేవుడు ఇచ్చిన గొప్ప ఉపకారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మానవుడికి దేవుడు ఇచ్చిన గొప్ప మహోపకారం ఏమిటి? దేవుడు చేసిన మహోపకారం, దేవుడు మన జీవితంలో ఇచ్చిన ఆ మహోన్నతమైన ఉన్నతమైన కార్యం ఏంటి? లోతుగా ఆలోచిస్తే ఏ ఉపకారం చేస్తే మన జీవితంలో దేవుడు మేలు చేస్తాడని వచ్చారు. చాలాసార్లు చాలా విషయాల్లో మనం దేవుడి సన్నిధికి వచ్చాం. ఎలాగంటే దేవుడు నాకు మహోపకారం చేయాలి, ఉపకారం చేయాలి. కొన్నిసార్లు నన్ను స్వస్థపరచాలి, స్వస్థత దేవుడు చేశాడు. అయిపోయిందా? అవ్వలేదు. నన్ను ఆశీర్వదించాలి, నాకు మంచి ఉద్యోగం అవ్వాలి, మంచి వ్యాపారం అవ్వాలి, దేవుడు చేశాడు. అయిపోయిందా? అవ్వలేదు. నా కుటుంబంలో సఖ్యత ఉండాలి, నా కుటుంబంలో క్షేమం ఉండాలి, సమృద్ధి ఉండాలి, దేవుడు చేశాడు. అయిపోయిందా? అవ్వలేదు. ఇవన్నీ కాదు, నేను ఉన్నతమైన మంచి సాక్షిగా జీవించాలి, అందుకు నాకు దేవుడు అన్ని సమకూర్చాడు. అయిపోయిందా? మరి ఇంకే ఉపకారం చేయాలి దేవుడు? మన జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్న ఉపకారం ఏమిటి? నువ్వు కోరుతున్న ఉపకారం ఏమిటి? దేవుడు మన మీద చూపించిన అపారమైన కృపేట తెలుసా? ఒకసారి చూద్దాం. 20వ గ్రంథము 9వ అధ్యాయము 20వ గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయించవలెను. చాలా శ్రద్ధగానండి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా ఎలా చదవాలి? అతిశయం అంటే గర్వం కాదు. మన బిడ్డలు మంచి మార్కులతో పాస్ అవుతారు. పాస్ అయినప్పుడు మనం చాలా అతిశయిస్తాం, గర్విస్తాం. అది గర్వం కాదు, అతిశయం అంటే అసలు నేను పడిన కష్టానికి నా బిడ్డ మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళారు అని సంతోషంతో మనం నలుగురికి చెప్పుకుంటాం. చాలా గర్వం అంటే నేను చేయగలను, నాకు మాత్రమే సొంతం అనేది గర్వం. అతిశయం అంటే నేను పొందిన మేలును అనేకుల మధ్య ప్రకటించడం అతిశయం. అతిశయించడం. చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటని? అతిశయించు వాడు దేని బట్టి అతిశయించాలి అనగా భూమి మీద కృప చూపుచు
నీతి న్యాయములు జరిగించు యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తీసుకుని బట్టి ఆశ్రయించవలెను. అట్టి వాని యందు నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేని బట్టి ఆశ్రయించాలి? ఇక్కడ 3 విషయాలు మేము ముందుకు తీసుకొస్తున్నా. ద ఫస్ట్ ఇస్ గాడ్ గ్రేస్. ఏమిటండి? మొదటిది ఏంటి? దేవుని కృప. ద సెకండ్ ఇస్ గాడ్ రైచియస్నెస్. రెండోది ఏంటి? దేవుని నీతి. ద థర్డ్ ఇస్ గాడ్స్ జస్టిస్. దేవుని న్యాయం. మానవ జీవితం ఈ మూడింటి మీదే ఇమిడిపోయి ఉంది. ఈ మూడింటి మీదే ఇమిడి ఉంది. చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. గాడ్ గ్రేస్, గాడ్ రైచియస్నెస్, గాడ్ జడ్జ్మెంట్. దేవుని కృప, దేవుని నీతి, దేవుని న్యాయము. మానవ జీవితం ఈ మూడింటి మీదే కట్టబడింది. మానవ జీవితం ఈ మూడింటి మీదే పెంపొందించబడింది. చూడండి, ఈ మూడింటి వ్యత్యాసం కూడా చాలా విచిత్రంగా ఉంటాయి, కానీ ఒకేలా ఉంటాయి. అందుకే భక్తులు మాట్లాడాడు, నువ్వు గొప్ప చూపేటప్పుడు నిర్మలంగా అడుగుపడతావు, నువ్వు న్యాయం చేసి తెచ్చేటప్పుడు గంభీరంగా కనపడతావు. దేవుడు మన జీవితంలో ఆయన చూపిన కృప. ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 2:5. దేని చేత? దేని చేత? చూడండి, ఇక్కడ పదం వాడుతున్నాడు. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు తన కృప చేత పిలిచాడు. తన కృప చేత. చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఈరోజు నా జీవితంలో మీ ముందు నిలబడటానికి కారణము కేవలము దేవుని కృప మాత్రమే. అర్హత లేని అయోగ్యుడైన నన్ను యోగ్యుడుగా మీ ముందు నిలబెట్టాడంటే దట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్. నా గొప్పతనం ఇందులో ఏమాత్రమో లేదు, కేవలము దేవుని కృప మాత్రమే అని చెప్పటంలో నేను ఆశ్రయిస్తూ ఉన్నా. అదొక కారణం కూడా చెప్తాను. చిన్న మాట. మా చిన్నప్పుడు పండుగ వస్తే బట్టల కోసం అందరూ ఒక రోజున దీపావళి వచ్చింది. అందరూ బట్టలు వేసుకొని, అందరూ పొద్దునే బట్టలు వేసుకొని తిరుగుతుంటే బాగా ఏడుస్తున్నా. నాకు బట్టలు లేవు, అందరికి ఉన్నాయి, నాకు లేవు. ఆయన మా అమ్మ దగ్గరికి వెళ్ళి మూలుగుతూ ఉన్నాను. అప్పుడు ఒక క్లాత్ తీసుకొచ్చి కత్తిపీట మీద కట్ చేసి సూత్తో కుట్టిస్తే ఆ షర్ట్ వేసుకొని గ్రౌండ్కి వెళ్ళి ఆ పటాంచంలో ఇదేంటది వెంకటేశ్వరికి వెళ్ళాను. అందరూ చూసి భలే ఉందని షర్టు, భలే ఉందని షర్ట్, కాలాలు లేదు దానికి, భలే ఉందా షర్టు, భలే ఉందా షర్టు అని అంటే అది నవ్వుతున్నారో హేళన చేస్తున్నారో తెలియదు. నాకు మాత్రం సంతోషం చేస్తా. కొత్త చొక్కేసి అదే అలాంటి స్థితిలో నుండి మీ ముందు నిలబడి ఇలాంటి బట్టలు చేసుకుని ఆలోచించాడంటే అది దేవుని కృప. ఖచ్చితంగా చెప్తాను, దేవుని కృపను మనము గుర్తించలేదు. మన జీవితంలో దేవుని కృప చేత నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు, దేవుని కృప చేత సమాధానం ఇచ్చాడు, దేవుని కృప చేత సమకూర్చాడు,
దేవుని కృప చేత సహాయం చేశాడు, దేవుని కృప చేత స్వస్థతనిచ్చాడు, దేవుని కృప చేత నా కుటుంబంలో సమృద్ధినిచ్చాడు, దేవుని కృప చేత నాకు రక్షణ ఇచ్చాడు. ఇవేమి నేను అడగకుంటే ఆయన నన్ను ప్రేమించి తన కృప చేత సమకూరుస్తూ ఉన్నాడు. ఆయన కృప చేత నాకు అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఆయన కృప చేత ఏ ఆనందం లేదు. ఆ ఆశీర్వాదం పొందటానికి తగినట్టుగా మనం కూడా జీవించట్లా. అయినా దేవుడు తన కృప చేత దయచేస్తున్నాడు. ఆయన కృప చేత దయచేస్తున్నాడా? ఒకసారి ఆలోచించు. దేవుళ్ళకి రాకముందు నీ బ్రతికి ఎలా ఉంది? దేవుళ్ళకి వచ్చాక మనం ఎంత వచ్చినా కూడా దేవుడు మనం మార్చలేదు అంటున్నావు. కానీ కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గని రోగాన్ని, కుదరని వ్యాధిని, ₹1 కూడా ఖర్చు లేకుండా దేవుడు నిన్ను స్వస్థపరిచినప్పుడు ఆయన కృప కాదా? చాలా శరణ్యమని నీవు నెత్తిన డబ్బులు వాడుతో తిరుగుతున్నప్పుడు చేస్తానని తిరుగుతున్నప్పుడు అవన్నీ సమాధానపరిచి నిన్ను నిలబెట్టి నీకంటే తక్కువ అప్పుల్లో ఉండి చచ్చిపోయిన వారిని కళ్ళ ముందు పోతూ ఉన్నా ఆ మరణపు ఛాయల్ని దగ్గరికి రాకుండా వారి మధ్య నిన్ను గురువులుగా నిలబెడుతుంది దేవుని కృప కాదా? విడిపోదామన్న స్థితిలో కలిసి ఈ బ్రతుకు ఎందుకు, బ్రతికైనా నాతో జీవితైనా ఇలాంటి భర్త ఇంత హింసకుడు, ఇంటువంటి భయంకరమైన వ్యక్తి నా కొడుకు చచ్చిపోతానన్న సమయంలో నుండి నీ కుటుంబాన్ని కట్టి సమాధానకరంగా మార్చి ఈరోజు సంతోషంగా చేసింది దేవుని కృప కాదా? పచ్చనమ్మతో తింటూ అయా కొంచెం మంచి కోపం తెచ్చాలన్న స్థితిలో నుండి నలుగురు పెట్టే స్థితిలోనికి మార్చిన దేవుని కృప కదా? ఇవన్నీ నీ స్వశక్తి చేత వచ్చిందా? నీ బరువు చేత వచ్చిందా? ఇంటి కట్టలేక దొంగచాటుగా తిరుగుతున్న మన జీవితాల్లో ఇది ధైర్యంగా మనం నిలబడి ఏం పర్లేదని ధైర్యం నిశ్చేతి కలిగిన సంపాదన ఇచ్చింది దేవుని కృప కాదా? ఈ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అలాగా తెలియని నీకు నీ ప్రాణప్రదముగా ఆయన ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తపరచుట కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆ ప్రాణ అర్పణ బట్టి పునరుద్ధాన శక్తిని బట్టి ఆయన రక్షణ నీవు పశ్చాత్తాపం కంటే ఆయన వీలైన క్షమాపణ ఇచ్చి నేను తన సొంతగా చేసింది ఆయన కృప కాదా? ఇన్ని కృపలు మన మీద ఉంటే ఆ కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఇంకా చేయలేదు నా జీవితంలో, ఇంకా చేయలేదు నా జీవితంలో, ఇంకా దేవుడు చేయాల్సింది ఉంది, ఇంకా నా జీవితంలో దేవుడు చెయ్యాలి, ఇంకా ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు, నువ్వు ఎక్కడికి వచ్చావు? లేకపోతే ఈ పాటికి నీ జ్ఞాపకాలు కోరుకులు అయిపోయింది, లేకపోతే తిరిగేమో ఆయన కృప నీకంటే గౌరవం, నీకంటే జ్ఞానం కలిగిన వారు, నీకంటే దేవుడికి ఉపయోగపడేవారు ఎంతో మంది ఉండగా వారందరినీ తోసివేసి His grace ఆయన కృప చేత నేను ఎన్నుకొని ఏర్పరచుకొని ఆయన సొత్తుగా మార్చి నీ జీవితంలో గొప్ప ఉపద్రవాలు వచ్చినా నేను పడిపోకుండా, జారిపోకుండా, బంధపడకుండా ఒక తండ్రిగా, ఒక సహోదరిగా, ఒక తల్లిగా నేను ఆదరిస్తూ నిలబెడుతుంది దేవుని కృప కాదా? ఎంత కృప దేవుడు మనకు చూపుతున్నాడు. దీన్ని బట్టి అపరాధము చేత చచ్చిన వాళ్ళ ఏ యోగ్యత లేదు, కానీ ఆయన కృప చేత నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు చేస్తున్న దాన్ని గుర్తిస్తున్నావా? ఆయన కృప చూపువాడు. ఒక్కరోజైనా దేవుడు చేసిన కృప కొట్టగా చెప్పావా? నా బిడ్డలకు పెట్టడం పెట్టే చాలు, అదే నా జీవితం లేదు, అంతకు మించి నాకేం అవసరం లేదు అన్న స్థితిలో వచ్చి వాళ్ళు అడిగింది కొరత లేకుండా పెట్టే స్థితిని దేవుని కృప చేత నీకు ఇవ్వలేదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన కృప చూపుతున్నాడని అనేక మార్లు రోడ్డు మీద మనం సువార్తగా ప్రకటిస్తున్నాము, కానీ ఆయన చూపే కృప మన జీవితంలో ఎంతగా ఉందో విచ్చులో కష్టమైన స్థితులు కనబడి ఈ సబ్జెక్ట్ నా జీవితం కష్టం, నేను ముందుకు వెళ్ళలేని స్థితిలో వచ్చి ఆయన కృప చూపి జ్ఞానం నుంచి మనం గెలిపించి నడిపించలేదా?
దట్ ఈస్ గాడ్ గ్రేస్. కారణం ఏమిటయ్యా అంటే ఆయన నిన్ను ప్రేమించాడు అంతే. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆ కృపే నిన్ను నీ జీవితంలో ప్రతి ఇంచను, ప్రతి అవసరతను మాకు తెలిసినంత మటుకు మనందరి జీవితాల్లో ఎన్నో మనం చచ్చిపోదామని కలిగి ఆ మరణ పంచు వరకు వెళ్ళాక అక్కడ నుండి దేవుడు నాకు వచ్చింది ఎన్నో మనలు ఉన్నాయి. అలాంటి లేవా? నా జీవితంలో చాలా ఉన్నాయి ఇలాంటి. ఎందుకు చచ్చిపోదాం అనుకుని మరణ పంచు వరకు వెళ్ళాక ఆ భూమి అగాధ కొనం నుండి తన ప్రేమ చేత లేవని తెలుసుకుంటాడు. వీళ్ళు ఎంతమంది కొన్నాయో నాకు తెలుసు, ఆ దేవుడు తెలుసు. అలా కనుక ఎంతమందికి ఉన్నాయండి మీలో? నిజం చెప్తున్నాను, నాకైతే విస్తారంగా ఉన్నాయి. నిజమే, ఇవన్నీ జరిగిస్తుంది ఒకటే. దట్ ఈస్ గాడ్ గ్రేస్, దేవుని కృప. ఆయన భూమి మీద కృప చూపువాడు. సమస్త మానవాళికి చూడండి, భూమి మీద అంటే భూమి మీద సమస్త చరాచర సృష్టి ఉంది. అంత గొప్ప కృప చెప్తాను. నేను ఒక మాట అర్థం చేసుకుంటాను నేను కృప గురించి. భూమి కింద అంత ఏముంది? పెట్రోలియం ఉంది. ఆ కింద అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ భయంకరమైనవన్నీ కింద ఉంటే భూమి పైన పంపిస్తున్నాడు దేవుడు మనకి. మన జీవితంలో ఎన్నో అగాధాలు ఉన్నాయి, ఎన్నో పనికిరాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఆయన కృప చేత దేవుడు రక్షిస్తున్నాడు. అందుకే ఆయన కృప చూపువాడు. అందుకే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. తెలుసా, ఆయన మన జీవితంలో చెప్పిన కృపకు చాలాసార్లు చెప్పుకుంటున్నాం, కృప 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 అని పదే పదే పలుకుతున్నా. ఆ కృప వల్ల నేనేం పొందాను? ఏం పొందలేదా? దేవుడి కృప బట్టి ఏమీ పొందలేదా? దేవుడి కృప బట్టి ఏమి ఆస్వాదించబడలేదా? దేవుడి కృప బట్టి మన జీవితంలో ఎటువంటి కార్యాలు సొంతం చేసుకోలేదా? ఏమి చేసుకోలేదా? చెప్పండి, చెప్పారా? ఒకసారి చెప్పండి. ఆయన కృప ద్వారా నేను పొందిన బహుగా ఉన్నవారు దగ్గర చెప్పండి. ఖచ్చితంగా చెప్పాలంటే నా జీవితకాలం అంతా ఆయన కృప చెప్పి నాకు సరిపోదు. ఏమయ్యా, ఎందుకయ్యా? ఆయన కృపలో చిన్న ఒక పదం చెప్పి నేను ముందుకు వెళ్తా. పక్కన కూర్చున్నాడు. రొట్టె బల్లాలను కూర్చున్నారంతా. అందరూ కూర్చున్నప్పుడు ఆయన భుజం తవలేసుకొని వెళ్తూ ఉన్నాడు. పేతురు కడుగుతున్నాడు, కాళ్ళు కడుగుతుంటే పేతురు అన్నాడు, అయ్యా నేను అయ్యోడు, నన్ను ఎందుకు కడుగుతున్నావు అని అంటే, అయ్యా నేను కడగపోతే నువ్వు పాడుతున్నట్టు నన్ను ఉదంతా కడిగి అన్నాడు. చూడండి, ఇక్కడ పదం మేము తీసుకొస్తున్నాను, కడిగాడు. అలా ఆగి ఇస్కరియోతు యోధ దగ్గరికి వెళ్ళాడు. ఇస్కరియోతు యోధ తను అప్పగిస్తాడని తెలుసు. ఇస్కరియోతు యోధ సిలువకు అప్పగిస్తాడని తెలుసు. సిలువకు అప్పగించడం కాదు, 3.5 సంవత్సరాలు తనతో ఉండి ద్రోహం చేస్తాడని తెలుసు. తన ప్రేమను విరగొడతాడని తెలుసు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేస్తాడని తెలుసు. తనపై పెట్టుకున్న ఆశను పటాపంచం చేస్తాడని తెలుసు. అయినా కూడా వెళ్ళి ఆ టవల్ తీసి భుజంగా తీసుకొని, ఆ కాలు తీసి తన త్వరలో పెట్టుకొని ఆ నీళ్లు పోసి కడుగుతూ ఉన్నాడు. ఎక్కువ తెలుసా, ఎప్పుడైనా వారు మనసు పొందుతాడేమో. దట్ ఈస్ అవర్ గాడ్స్ గ్రేస్. మన యేసే కృప ఎలాంటిదో తెలుసా? ఆయన కూర్చున్నా కూడా నువ్వు రక్షించబడాలనే ఆశ కలిగేది దేవుడి కృప. కడుగుతూ కడుగుతూ కడిగిన తర్వాత మళ్ళీ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కుడి పక్కన యోహాను కూర్చున్నాడు, ఎడమ పక్కనే కూర్చున్నాడండి. ఇప్పుడు తుచ్చి నాతో పాటు మొక్క తీసుకునే వాళ్ళను పట్టు అందిస్తారంటే ఆ మొక్క తుచ్చి ఎవరికి ఇచ్చారు? ఇస్కరియోతు యోధాకి ఇచ్చారు మొదట. అప్పుడు అంటే దేవుడి కృప అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఆ ముంచిన తుచ్చి తీసుకొని మళ్ళీ తీసుకొని తుచ్చి పక్కడికి ఇచ్చాడు.
అయిపోయింది. మూడోది వెళ్ళిపోయా కనండి, ఆ 2 సార్లు ఛాన్స్ ఇచ్చాడు, మూడోసారి కూడా నీకు నచ్చినట్టు చేయన్నాడు. మొత్తం సైన్యం వేసుకొచ్చాడు. సైన్యం వేసుకొచ్చాక ముద్దు పెట్టుకున్నాడు. బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు. ప్రభు పిలిచాడు తెలుసా, చెలికారా అని పిలుస్తాడు. అప్పటికే ఏమైంది, సైన్యం వచ్చేసారు, దగ్గర ఉన్నారు. ముద్దు పెట్టి అప్పగించాలని ముద్దు పెట్టాడు. ఆ చివరి ఛాన్స్ కొలుస్తాడు. ఎవరు తెలుసా, చెలికారా అంటే నాతో సహవాసం కలిగిన వాడ ఎప్పుడైనా నేను కృప చూపడానికి. అది దేవుని కృప, యేసయ్య కృపది. అలాంటి కృపను కూడా చూపిస్తున్నాడండి దేవుడు. ఆ కృపే ఈరోజు నిన్ను నన్ను సజీవ లెక్కలో నిలబెట్టింది. ఈ కృప ద్వారా ఏమి చేశాడు, అవి లెక్కకు మించితే, లెక్క వేస్తే కొలత రాదు. అవి చెప్పి మొదట రక్షణ ఇచ్చాడు, 2 సమాధానం ఇచ్చాడు, 3 సమకూర్చి ఇచ్చాడు, 4 సమృద్ధిని ఇచ్చాడు, 5 సహవాసం ఇచ్చాడు, 6 శ్రేష్టకరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, 7 కుటుంబంలో సఖ్యత ఇచ్చాడు, సంపూర్ణంగా ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఇవన్నీ ఉచితంగా దేవుడు సమకూర్చాడు. నీ కుటుంబాన్ని కట్టింది చేసుకోవాలి కదా. ఒక మాట చెప్పలేదు కాదు, ఇద్దరికి ఇప్పుడు గొడవ వేరంగా స్థితిలో ఉన్నప్పుడు సమాధానకర్తకు దేవుడు మంచి నుంచి సమాధాన పరచలేదు. ఆయన కృప చేతను వరిగావట. నీ కొరకు సంఘం మొదలుపెట్టింది, సమాధానకర్త నీ మధ్య ఇచ్చాడు. అది దేవుని కృప. కృప చేత సమకూర్చాడు దేవుడు. రెండోది, ఆయన కృప చేత ఎప్పుడు సమకూర్చినప్పుడు ఎప్పుడైనా తెలుసా, ఒక భూమిని విడిచేంతవరకు అయినా అంటే వేసుకుని ఎప్పుడు కృప చూపాడండి. దగ్గర వచ్చిన నాటి నుండి ఎప్పటి వరకు అంట, వర్షం చెప్పనా, చచ్చిపోయేంత వరకు దేవుడు. ఒకసారి నాకు ఈ ప్రశ్న బాగా వచ్చి మా బైబిల్ కాలేజ్ డైరెక్టర్ గారిని అడిగాను. రోజు ఎదురు కూర్చున్నాము, ఆ క్లాస్ అయిపోయింది, ఆ హోటల్ రూమ్ దిగబెట్టడానికి వెళ్ళాను. నాకు ఆ వేదం ఉంది, ఏంటి అందరినీ క్షమిస్తానన్నాడు కదా, ఎందుకు క్షమించలేదు అని. ఎవరిని? ఇస్కరియోతు. పేతురు ఇంకా మహాటంగా పాపం చేశాడు, ఆయన క్షమించాడు. ఎవరో తెలియదు అన్నాడు, ఈయన బయట కూడా ఎవరో చెప్పలేదు, తెలియదని కూడా చెప్పలేదు, అపహాసం చేయలేదు, డైరెక్ట్ రహస్యంగా చేశాడు కదా, మరి ఇస్కరియోతు ఎందుకు క్షమించలేదు అని అడిగాడు. అడిగాడు, ఇప్పుడు నాకు టైం లేదు, తర్వాత చెప్తాలే అన్నాడు. నాకు అది మనసులో పడింది, ఏంటి అన్నాడు. ఆలయాన్ని అడగడానికి ప్రభుని అడిగితే పోదు కదని ప్రభు పాదాలు కూర్చొని మొదలుపెట్టాడు. ప్రభు ఎందుకు ఇస్కరియోతు క్షమించలేదు? అది నువ్వైతే కృప చూపుతున్నావు కదా అంటే నా న్యాయం అంతే అప్పుడు చెప్తానన్నాడు. కృప అంటే నీవు రక్షించబడిన కాబట్టి అది ఒక పద చెప్తానండి. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్పండి, పాపాన్ని దాని కంటిన్యూ చెప్తాం. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని పాతాళంలో పడేస్తాడు. ఇప్పుడు నీకు అర్థం చెప్పండి, చెప్పండి. పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని పాతాళంలో పడేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పాపిని ఎందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా? పాపిని పరివర్తన చెంది పశ్చాత్తాపడి పరిశుద్ధుడిగా మారాలని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధుడిగా మారకపోతే పాపినిగానే పాపంలో పడేస్తాడు. పరిశుద్ధుడిగా మారిస్తే పరలోకాన్ని తీసుకెళ్తాడు. అని ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను రామవుడు జీవిస్తానంటే ఎవడన్నాడు? పాపిని ప్రేమిస్తున్నాడు, బట్ పాపిని ప్రేమిస్తాను, బట్ రైట్. ఆలోచించండి, పాపాన్ని చేస్తాం, రైట్. పాపిగా ఉంటే పాపాలు పడేస్తాం, పరిశుద్ధుడిగా ఉంటే పాపగా తీసుకెళ్తాడు. కాబట్టి దేవాది దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని
మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా స్పష్టంగా నువ్వు అర్థం చేసుకో ఒక విషయాన్ని. దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి, ఏమి దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి, ఆలోచించండి, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కృప చూపుతున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతాం అనుకోవచ్చు. అదే నేను చెప్పింది. మరి ఇస్కరియోతు యూదానే ఈరోజు చెప్పబోతున్నా, దేవుడు ఇస్కరియోతుని కృప చూపడా లేదా? మరి కృప చూపుతున్నాడు కాబట్టి పరలోకానికి వెళ్ళిపోతామా? ఆ కృపను నీవు పరిపూర్ణతలోనికి నడిపించడానికి ఒక ప్రణాళిక ఉంది. దాని పేరే నీతి. ఏమిటంట? దేవుడు కృప చేతిచ్చిన రక్షణను, కృప చేతిచ్చిన నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నట్టు ఏ నీతి అంతే, వేరేదేం లేదు. ఈ డెఫినేషన్ సపరేట్ చెప్పాల్సిందేమీ లేదు. దేవుడు ఏ రక్షణ అయితే ఇచ్చాడో, ఏ ఏ ఏ జీవితం అయితే పరిశుద్ధత ఇచ్చాడో, ఏ యథార్థతనైతే ఇచ్చాడో, ఆ యథార్థతను, ఆ పరిశుద్ధతను నీవు కాపాడుకున్నట్టుగే నీ నీతి అంతే. దానికి 4 పదాలు చెప్తాం. నీతి అంటే ఏడు తెలుసా? 4 పనులు చేస్తేనే మన నీతిని కాపాడుకోగలుగుతాం. ద ఫస్ట్, ప్రార్థన యందు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంటుంది. వేయాల్సిన అవసరం లేదు, తీయండి, ఇది కూడా అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు మొదటి ఏంటంటే బోధ యందు, సహవాసమందు, ఒట్టు విడిచిటి యందు, ప్రార్థన చేయటి యందు. ద 4 డైమెన్షన్స్ అండ్ 4 పిల్లర్స్. నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నమ్మకత్వం, దేవుడిచ్చిన రక్షణను నీ జీవితంలో సంపూర్ణంగా కాపాడుకున్నట్టుకు గాడ్ గివ్ యు 4 పిల్లర్స్, అంటే 4 స్తంభాలు. ఈ నీతిని వీటి ద్వారా తప్ప దేని ద్వారా బయలుపరచలేదు. అదే నేను విశ్వాసం ఉన్నా, విశ్వాసం నీకు చెందింది, విశ్వాసం అన్నది నీకు చెందింది. కానీ నువ్వు చూపించాల్సింది. కానీ దేవుడు ఇచ్చిన ఆ అవినాభావ సంబంధాన్ని నువ్వు తెలియజేసేది 4. 1, బోధ యందు, అంటే వాక్యమందు. వాక్యమందు నువ్వు వాక్యాన్ని నమ్మితే నీ నీతిని బయటపెడతావు. వాక్యం ద్వారా దేవుడు నీకు నీతిని ఇచ్చాడు. నీతి అంటే ఏమనుకున్నా? రైచియస్నెస్ అంటే ఏమిటి? దేవుడి నీతి అలాగే తెలియదు కదా. నీతి అంటే చూడండి ఒకసారి రోమపత్రిక 3:22 చదవండి. ఏమిటంట? దేవుడి నీతి ఏమిటి? అంటే ఎవరి వల్ల కలిగే నీతి? దేవుడు కృప చేత నన్ను నమ్మాడు. నా నమ్మకాన్ని దేవుడికి చూపించడం నా నీతి. ఎలా చూపించాలి? దేవుడు నాకు చెప్పాడు. దేని ద్వారా? వాక్యం ద్వారా. దాన్ని విశ్వసించి దాని ప్రకారం నడవటం నా నీతి వ్యక్తపరచడం. వాక్యానుసారమైన జీవితం నా నీతి. కొంతమంది గొడుగు కింద విశ్వాసం ఉంటారంట. ఏంటది? వర్షం పడుతుంటే గొడుగు ఉంటుంది. గొడుగు పెడితే ఏమవుతుంది చెప్పాలి? ఏమవుతుంది? ఆ వర్షం పడుతుంది, గొడుగు పెట్టుకున్నా ఏమవుతుంది చెప్పాలి? ఆ నీళ్ళని అటు పక్క ఇటు పక్క పడతాయి. చాలా మంది దేవుడు మాట్లాడతారు, వాక్యంతో బోధిస్తారు. పాస్టర్ గారు నా గురించి కాదు, ఫలానా గురించి మాట్లాడతాను, ఫలానా గురించి మాట్లాడతాను. ఏ విశ్వాసం? గొడుగు విశ్వాసం. అది గొడుగు విశ్వాసం. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో సత్యం. నీ మనసు ఏమై ఉందో, నీ స్థితి ఏమై ఉందో, ఒక వాక్యము 100 కోణాల్లో మాట్లాడగలదు. నీ హృదయంలో ఏ భావం అవుతుందో అదే భావాన్ని ఇప్పుడు మేడగది మీద అక్కడ 18 రకాల భాష మాట్లాడేవాళ్ళు ఉన్నారు. 18 రకాల భాషల్లో ఉండేవారు ఉన్నారు. కానీ పేరు ఒకటే మాట్లాడుతున్నాడు.
ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళకి ఎలా ట్రాన్స్లేట్ అయింది అంటే అది అర్థమయ్యేది కాదు. మన పార్లమెంట్లు ఈ మధ్య కూడా వచ్చింది ఏంటి తెలుసా, ఏ భాషలో మాట్లాడినే వాళ్ళ అక్కడ సెట్టింగ్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ దొరికితే ఆ లాంగ్వేజ్. ఇప్పుడు జూమ్ ఉంది. మాకు ఇంటర్నేషనల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని లాంగ్వేజెస్ వస్తాయి. ఆ లాంగ్వేజ్ నొక్కగానే నాకు ఏ భాష కన్నా ఆ భాషలోనే పడుతుంది. ఆ మాట్లాడి ఇంగ్లీష్ అవ్వచ్చు, జర్మన్ అవ్వచ్చు, మరో భాష అవ్వచ్చు, నా లాంగ్వేజ్ లోకి వస్తుంది. ఈ టెక్నాలజీ అప్పుడు ఆ రోజు 2000 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు చేసే టెక్నాలజీ అది. దేవుడు వాక్యము నీతో సూటిగా మాట్లాడుతుంది. నీతో తెలుస్తా దేవుడు నాతోనే మాట్లాడని దాన్ని విశ్వసించి నీ హృదయంలో అంగీకరించి దాని ప్రకారం నడవడానికి సిద్ధపడతావే, అది దేవుడి దగ్గర నుంచి చూపించేది. రెండోది ఏమిటా, అపోస్తలుల బోధనలు సహవాసం. అంటే చూడండి, బోధ అంటే వాక్యమేమని దేవుడు నీతో మాట్లాడేది యేసు ప్రభువా, వాక్యం ద్వారా దేవుడా లేకపోతే ఇంకెవరన్నా అంటే దేవుడు నుండి వస్తుంది. నువ్వు విశ్వసిస్తే నీకు నీతిగా మార్చబడుతుంది. అబ్రహాము చేపడుతున్న బయటకు లాక్కొచ్చి ఆకాశం చిత్రం లెక్కేసుకున్నాడు. దేనికి అన్నాడు, నీ సంతానం ఇస్తానన్నాడు. ఆ అమ్మాయి అన్నాడు, అది అతను నమ్మేను, అది అతనికి నీతిగా అంటే అసాధ్యం అది. అసలు అది సాగు 4 వేసు లేదు. అలాగా అసలు పెట్టలేదు. వీళ్ళేమో వయసు వచ్చేసరికి 99 ఏళ్ళు వచ్చినాయి. ఏంటంటే అబ్రహాముకి, ఆవిడకి 89 ఏళ్ళు. స్త్రీధామ పిలిచిపోయి చాలా కాలం అయింది, వదిలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడి మాట నమ్మశక్యమా చెప్పాలి. వాళ్ళు ఆడవరకు ఎందుకండి, నీకు చెప్తే నువ్వు నమ్ముతావా? నీకు కొంత బంగ్లా ఇచ్చి పెద్ద బిల్డింగ్ ఇస్తారంటే దేవుడు చేసినప్పుడు నమ్ముతానంటావు, మొహమాట లేకుండా, ఏమాత్రం సందేహం లేకుండా దేవుడు చేసినప్పుడు ఖచ్చితంగా నమ్ముతానండి అంటావా అనవా? చెప్పాలి, మాట్లాడలేదు. చూడండి, రోమపత్రిక 4:20 వచనం. అవిశ్వాసం వల్ల దేవుడు వాగ్దానం సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఆ పదం చూడండి, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు. రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము అందుచేత నీతిగా ఎంచబడు. నీతంటే ఏంటంటే ఇప్పుడు దేవుడు చెప్పింది నా జీవితంలో తప్పక నెరవేరుస్తాడు. అది నీ పరిశుద్ధత, నీ రక్షణ దేవుడి మీద ఉన్న విశ్వాసం కనపరచండి. రెండోది ఏంటండి, రొట్టె విరిచిటి అంటున్నాం. రొట్టె అంటే రోజు బల్ల వచ్చింది, ఎవరిని చిన్న మొక్క తీసుకుంటే ఉద్దేశం అయిపోయా కాదు. దేవుడు చేసిన మహాద్భుతాలు 2 ఉన్నాయి. ఆయన సృష్టిని మొత్తం అంత బైబుల్లో ఈ సృష్టిని చాలా గొప్పగా సృష్టించాడు. మానవుడు తన జీవితకాలం అంతటిలో సృష్టిలో 8 నుండి 12% చూడగలుగుతాడట ఒక మనిషి తన జీవితకాలంలో. అంట 8 నుండి 12% మాత్రమే చూడగలుగుతాడు. అంటే ఇంచుమించు 90%. అసలు భూమి మీద చేపలు ఎన్ని రకాలు ఉన్నాయో తోడు కనిపెట్టలా. సంవత్సరాలు 100 సంవత్సరాలు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. కొత్తలు కూడా పేర్లే పెట్టలో కొన్ని తుఫాన్లు అవుతున్నాయి, దానికి ఒక పేరు పెడుతున్నారు. ఆ పేర్లేకో మళ్ళీ పాత పేరు పెడుతున్నారు, కొత్త పేరు పెట్టడం కూడా లేదు. సృష్టి మొత్తం. కానీ సృష్టి మొత్తంలో తాను చేసిన వాటన్నిటిలో ప్రథమ ఫలముగా మానవుడు ఇచ్చాడంటండి. కొలసీ పత్రిక 1 అధ్యాయం 1 ప్రథమ ఫలముగా
మొట్టమొదటి భాగం ఎవరికి ఇచ్చాడండి? ఈ సృష్టి మొత్తంలో మనకంటే బలమైనవి చాలా ఉన్నాయి. మానవుడి కంటే 100 రెట్లు మేధస్సు కలిగి షాక్, అంత చురుకైంది. కానీ మానవుడికి మొదటి స్థానం ఇచ్చాడు. రెండోది తెలుసా? బైబిల్ మొత్తంలో మానవుని రక్షణ. అంతే. పాపికి పరలోకం, అది ఎవరు చెప్పాలంటే సృష్టి మొత్తంలో దేవుడు చేసిన మొదటిది అంటే మొట్టమొదటిలో ఆయన శ్రేష్టమైనదిగా ఎంచింది మానవుడు. తర్వాత రెండవది ఆ మానవుడికి పరలోకం. అంతే. ఆ మానవుడి పరలోక వాసి అని తెలియచేసేదే పరలోకన. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఎన్నోసార్లు చెప్పడానికి ఇష్టపడతాను. నేను రక్షించబడిన కొత్తలో మంచి విశ్వాసంతో చదువుతున్న కొంతకాలానికి బిజీ అయిపోయి మాకు నైట్ టైం బల్లాలనిచ్చారు. ఇందుపల్లి నుండి పాస్టర్ గారు వచ్చేవారు. మాకు ఇందుపల్లి నుండి పాస్టర్ గారు వచ్చేవారు. వచ్చేటప్పుడు అప్పుడు పనులు ఉంటాను. ఒక రోజున నేను వేరే అర్జెంట్ పని వ్యాపార పని మీద వెళ్ళి ఆ రోజు రాలేకపోయాను. టైం వద్దాం రాలేకపోయినా అయిపోయింది. ఏ మరుసటి రోజు పొద్దునే మా దైవజనుల దగ్గర పరిగెత్తుకుంటే సారీ చెప్పడానికి వెళ్ళాను. ప్రభు, అమ్మా తప్పు అయిపోయింది, నేను ఇంకెప్పుడు చేయను, నేను బల తీసుకోవటానికి రాలేకపోయాను, నెక్స్ట్ మంత్ మిస్ అవ్వను అంటే ఆవిడ ఏడుస్తూ ఉంది. మళ్ళీ ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఇంకొకసారి ఇప్పుడు చెయ్యను, ఇంకెప్పుడు చేయను అని అంటే ఆవిడ ఇంకా ఏడుస్తుంటే నేను తట్టుకోలేక కోపం వచ్చేసి, అమ్మా నేను మాటిస్తే మాట తప్పనమ్మా, ఇంకొకసారి ఎప్పుడు నేను బల్ల మిస్ అవ్వనమ్మా అని అంటే ఆవిడ నేను అందుకు కాదురా ఏడుస్తుంది, నేను ఏమా ఏంటి అంటే ఈ నెలంతా దేవుని కృప లేకుండా ఎలా బతుకుతావురా? వచ్చే నెల బలం తీసుకున్నా సరే, ఈ నెల దేవుని సన్నిధిలో ఆయన శరీరంలో పాల్గొన్న నీవు ఆయన శరీరంలో పాలుభాగస్తులు కాకుండా ఉండి ఆయన కృపను దూరం చేసుకొని ఆయన దూరం ఈ నెలలా బతుకుతావురా అని ఏడుస్తున్నాను. అప్పుడు కూర్చొని ఏడ్చి మరుసటి బల్లాలను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బల్ల తీసుకోవడానికి చేతులు వణికాయి నాకు. ప్రభా, బల్లంటే రొట్టె మొక్క కాదయ్యా, పరలోక వాసిగా నన్ను మార్చడానికి నీవు శిలువలో సరిపిన యాగానికి గుర్తు కాదయ్యింది. ఆ యాగముకు ఫలితం నేనని నన్ను జ్ఞాపకం చేసుకొని నా ఉండవలసిన స్థానాన్ని నాకు రుజువు పరిచేది పల్లయ్యా. ఆనాటి నుండి నా 17 ఏట నేను రక్షించబడి నేటి వరకు ఒక్క నెల కూడా మిస్ కావడానికి ఇష్టపడాలి. సేవలకు వచ్చాక బల్ల మిస్ అవ్వదు. అంతకుముందు ఏనాడు బల్ల అతనికి జారిపోయిన దాఖనాలు లేవు. ఎందుకు తెలుసా? బల్ల అంటే ఇవాళ నెక్స్ట్ వారం ఇక్కడ ఎక్కడ తీసుకోవచ్చులే కాదు. ఈ లోకంలో నువ్వు ప్రత్యేకమైన వ్యక్తి అని, దేవుడు సొత్తని, ఈ లోకంలో ఉన్న అపవాది క్రియలు, లోక పాపం తాగకుండా కాపాడటానికి ఆయన నీతిని నీ జీవితంలో ప్రతిష్ఠించిన ఆ దేవాది దేవుని నీతిని ప్రచురింప చేయడానికి నన్ను నేను దేవుడి సన్నిధిలో సమర్పించుకునే స్థానం, సమర్పణ కలిగి నా నీతి వ్యక్తపరిచే స్థానం అని నేను నీ శరీరంలో భాగంగా ఉన్నానయ్యా అని చెప్పేది. అందుకే ఆ నీతి బల ద్వారా బయలుపరచాలి. 4వది సహవాసము. ప్రార్థన ఒక వ్యక్తిదే కదా, విశ్వాసం ఒక వ్యక్తి సంబంధించింది. ప్రార్థన ఒకరికి సంబంధించిందా చెప్పాలి. నేను సూచిగా అడుగుతున్నా. ప్రార్థన చేసేవాడు ఉంటే వినేవాడు ఉండాలి, అవునా కదా? ప్రార్థన చేసేవాడు ఉంటే ఖచ్చితంగా ఉండాలి. వింటే వినకపోతే నాకేంటి, నేను ఫోన్ చేశాను, అవతల ఇస్తాడు ఇంతగానే వాళ్ళు ఎన్నాళ్ళు నేను చెప్పేసాను అనుకో, ఇప్పుడు చెప్పేసిన మాట. నేను మా తల్లి ఫోన్ చేసి అమ్మా నేను బయలుదేరి వస్తున్నాను, జాగ్రత్త, నేను 12 వస్తాను అని చెప్పి పెట్టాను. తను చెప్పబోయింది, నేను వెళ్ళా. ఎందుకు చేస్తా? వాళ్ళ ఇంట్లో లేదు, అది నాకు తెలియదు. నేను చెప్పేసాను, అయిపోయాను. సరే అమ్మ బండి వేసుకుని వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్తే తను తాళంగా పెరిగింది.
ఆ చాలా కోపం వచ్చి ఫోన్ చేసి ఇదిగో అమ్మా ఏంటి నేను వస్తున్నా తాళం చెప్పేసావేంటి అని అంటే అప్పుడు ఏమవుతుంది? నేను చెప్పాను సరే, అసలు ఏంటి నేను చెప్పను. ఈరోజు ప్రాంతం కూడా ఇలాగే తయారైంది. ప్రార్థన అన్నది దేవుడికి మానవుడికి స్పందన కలిగించే భావం. రిలేషన్షిప్ అంటే సహవాసానికి వారధి. ఈరోజు ఆచార్యయుక్తమైన ప్రార్థనలు ఎక్కువైపోయింది. ప్రభువానికి స్తోత్రం, నాకు అర్థం అయిపోయాను. ఏంటది? చాలా మంది చూస్తుంటాను, భోజనం చేయడం పెట్టేసుకోవడానికి వచ్చేస్తాయి. ఈ స్తోత్రం నాకు అర్థం. కొంతమంది బయటకు వెళ్ళిపోయాక అయ్యో ప్రార్థన చేసుకుని వచ్చి మళ్ళీ పడేసి ఏంటిది చేయట్లేదా? మన ప్రార్థన నిర్ణయించేది చెప్పాలి. యశ్వతి కలుగుతా మన ప్రార్థన నిర్ణయించేది ఇది చెప్పరా? గడియారం మనం వేసే దైవం బట్టి మనం ప్రార్థన అవుతుంది. అవునా? పొద్దున 5 లేసాం, ఫుల్ టైం మనకి. 6 లేసాం, హాఫ్ టైం. 7 లేసాం, క్వార్టర్ టైం. 8 లేసాం, 1 టైం లేదు. ఆ ఖాళీ అయ్యాక చేసుకుంటాం. ఖాళీ అవటం అవుతుంది. నేను అదే అంటాను, సహవాసం చేయటానికి, దేవుడికి మనతో మాట్లాడటానికి మనమేమో ఎప్పుడు ప్రార్థన చేస్తే మాట్లాడాలి అయినా. అవును కదా? మరి మనకి అసిస్టెంట్ అయినా నాకు టైం కుదిరింది చేస్తాను. నాకు టైం కుదిరి ప్రభువా నువ్వు ఎంత బిజీగా వచ్చిస్తావు చెప్పేస్తాను, నువ్వు వినేసి వెళ్తావు. అవునా? మళ్ళీ ఎలా ఉంది సార్? మిమ్మల్ని ఎవరిని విమర్శించాలని కాదు, చదువుతున్న పరిస్థితులు చెప్తున్నాను. ప్రార్థన కూడా ఎలా ఉంటుంది సార్? ఇదిగో ఒక్కలే మాకు తేని బైబుల్, మళ్ళీ బైబుల్ చదవాలి, చదివితే టైం లేదు మా కలిసి. ఒక వచ్చి చదివాం, అయిపోయి ప్రభువానికి స్తోత్రం తండ్రి, ఈరోజు నాతో మాట్లాడేసాం. ఇది ఒక వచ్చి చదివితే దేవుడితో మాట్లాడేసాడా? అప్పుడు నీకు బోధ అవసరం లేదు. ప్రభువానికి స్తోత్రం, నాతో మాట్లాడేసాం. బైబుల్ గుడ్డికి అర్థుకుంటూ రాలేదు. దీంట్లో అసలు వాక్యం నా గుడ్డికి రాదు, అందుకే నేను పెడతా ఇక్కడ. వాక్యం నీటిలో గుండెలో ఉండదు, అందుకే గుండెకి చాలా మంది అక్కడ అర్థం వీళ్ళ గుండెలో వాక్యం లేదా అని పెట్టుకున్నారని అర్థం. గుండెకి హత్తుకోలేదు ప్రార్థన. తెల్లవారుతో ప్రార్థన నేను చెప్పాలని చాలా చెప్తాను. తెల్లవారుతో ఇస్తారు. ఈరోజు ఆ పాస్టర్ గారు తిట్టారు కాబట్టి ఖచ్చితంగా రేపు సోమవారం పొద్దున 5 ప్రార్థన. అదే కుటుంబంలో కూర్చోవాల్సిందే. రైట్ వేసారు చక్క స్థుతి ఆరాధన. ప్రార్థన ప్రభుడే ఈ మధ్యలో ప్రార్థన ప్రభు నిష్పాతంగా ఒక తండ్రి వందనా తండ్రి ప్రార్థనలన్నీ ఆలకిస్తాను తండ్రి. నువ్వు గొప్ప అయిపోయింది. ఆమె అయిపోయింది. ఎందుకు ఈ మౌన కాలాన్ని ఏం చేసావు? అయిపోయింది. కలతరగానే కందైపోయింది. అమ్మ గంట ప్రార్థన చేసావా? మౌనకాల ప్రార్థన ఇది. ఏ ప్రార్థన చెప్పండి? గంట అయింది కదా, 5కి స్టార్ట్ అయింది, 6 అయింది. అమ్మో ఈరోజు దేవుడు మన పాస్టర్ గారు కనబడిన పాస్టర్ గారు అండి, ఈరోజు ఎంత ధ్యానపూర్వకంగా ప్రార్థన చేశాము. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. పొద్దుపూట మా పిల్లల్ని ఎక్సర్సైజ్ చేస్తాను. అంతా అయిపోయాక లాస్ట్లో క్వైట్ టైం చేస్తాను. క్వైట్ టైం చేయమంటే మా అబ్బాయి లైట్గా సౌండ్ అవుతుంది అడిగాను. అప్పుడు వాకింగ్ చేస్తాడు, ఇక్కడ సౌండ్ అవుతుంది రై అంటే శ్వాస మీద చేస్తే ఇదే అనమాట. నాకు అర్థమైంది.
ప్రార్థన మీద చేస కాదు, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. దట్ ఈస్ నాట్ రైచియస్నెస్. అది నీతి కాదు. నీ హృదయంలో దేవుడు స్పందించే ప్రతిసారి దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థించాలి. అందుకే నేను పొలం పెట్టాడు, ఎడతెగక అన్నాడు ఒక మాట. ఎడతెగక అంటే ఒక దారం ఉంటుంది, 60 మీటర్లు ఉంటుంది కలిపి, 60 మీటర్లు ఉంటుంది. సారీ 60 మీటర్లు 60 మీటర్లు ఉంటుంది తెలియదు. మొదటి దారం నుండి చివరి వరకు ఒకటే ఉంటుంది. అంటే పొద్దున్న సాయంత్రం ప్రార్థన చేస్తూనే ఉండాలి కాదండి. నువ్వు ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ప్రతిసారి ఏ చిన్న పని చేస్తున్నా ప్రభుతో మాట్లాడటం నేర్చుకో. ప్రభా నేను బయటకు వెళ్తున్నాను, నాకు తోడుగా ఉంటాను. బయట మీద వెళ్తున్నప్పుడు లేదా పని మీద వెళ్తున్నప్పుడు, ఇంట్లో పని చేస్తున్నప్పుడు ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ప్రతి విషయంలో దేవునితో సహవాసం చేయడం ప్రార్థన. అందుకే ఎడతెగక అన్నాడు. అంటే నీవు ప్రార్థించిన దానికి ఫలం ఎవరు ఇవ్వాలి చెప్పాలి? ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. మరి ఎన్ని సంవత్సరాలు ప్రార్థిస్తున్న దేవుడు ఫలం ఎందుకోవట్లా? ఆయనతో కనెక్షన్ లేదు. అందుకే నీ నీతి ఆయన నీతి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను రక్షణలోకి నడిపించి నీవు రక్షణ కలిగిస్తుంటే ఆయన పనులలో పాలిపాకస్తులు చేస్తుంది. ఆయన నీతి దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడిస్తుంది. ఆయన నీతి ఆయన సహవాసం నీతో చేయిస్తుంది. ఆయన నీతి నీ ప్రార్థన ప్రతిఫలం ఇస్తుంది. అందుకే నీ దేవుడిచ్చే నీతి నువ్వు కనపరచాలి. మూడోది కూడా చెప్పేసి నేను ముగిస్తాను. అంటే ఇస్కరియోతు యూదా ఎందుకు క్షమించలేదు? కృప చూపారు, కానీ నీతిని ఇస్కరియోతు యూదా కనపరచలేదు. అన్నీ ఉన్నాయి. ప్రార్థన ఉందా లేదా? సహవాసం ఉందా లేదా? ఇస్కరియోతు యూదాకి రొట్టె వేసుకు ఉందా? బోధ ఉందా? కానీ ఇవన్నీ దేవుడు ఇచ్చాడు, కానీ తిరిగి దేవుడు చూపించట్లేదు. అది చివరి న్యాయం, ద జస్టిస్ చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు కృప మొదటి నుండి ఎప్పుడు వరకు ఉంటుంది? పరలోకం చేరేంతవరకు. నీతి ఎప్పుడు వరకు ఉంటుంది? పరలోకం చేరేంతవరకు. న్యాయం ఒక పదం చదువుదాం, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఒకరే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించేవాడు, ఆయనే రక్షించుటకును నశింప చేయుటకును ద క్రియేటర్ ద డిస్ట్రాక్టర్. అంటే నిర్మాణకుడు ఆయనే, వినాశకుడు అయిపోయా. ఇప్పుడు తీర్పు ఎవరు తీరుస్తారు? నేను చేసిన క్రియలన్నిటికీ తీర్పు ఎవరిది? నా ప్రశ్నకు సమాధానం అక్కడ వచ్చింది నాకు. ఇస్కరియోతు యూదాని ఎందుకు క్షమించలేదు? కృప చూపాడు, నీతిని ఇచ్చాడు, కానీ న్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు వ్యక్తుల్ని చూడడు, తమ పెట్టిన ధర్మశాస్త్రాన్ని మాత్రమే చూస్తాడు. అర్థం చేసుకోండి. నేను ఇంతకాలం దేవుడు పని చేశాను, మరి ఎంత సేవ చేశాడు? 3 సంవత్సరాలు దేవుడు సేవ చేశాడా లేదా? విశ్వాసం ఉన్నాడా లేదా? బోధకుడిగా ఉన్నాడా లేదా? అద్భుతాల్లో పాల్గొంటూ పొందాడా లేదా? యేసుప్రభువు 12 మందిని పంపించినప్పుడు ఇద్దరు చెప్పినప్పుడు వెళ్ళి స్వస్థతం చేశాడా లేదా? ఎన్నో దెయ్యాలు వెలగొట్టాడా లేదా? కానీ చివరి న్యాయం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను కృప చూపాను, నీతిని ఇచ్చాను. చూడండి, పేతురు అంతకంటే ఎక్కువ అపరాధం చేశాడు, రహస్యంగా చేశాడు. ఇస్కరియోతు యూదా బయట ఎవరికి తెలియదు, పబ్లిక్ గా తెలియదు. కానీ పేతురు పబ్లిక్ ఆయన ఎవరో తెలియదు అన్నాడు. పేతురు ఎందుకు క్షమించాడు?
ఇస్కరియోతును ఎందుకు క్షమించలా? ఒకటే కారణం, పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు పాదాల దగ్గర పడ్డాడు. అయ్యా నేను తప్పు చేశాను. ఏ పేతురు అయితే నేను ఎరటమన్నాడో అదే పేతురు అదే ప్రజల మధ్య సువార్త ప్రకటించడానికి దేవుడు మార్చుకున్నాడు. ఎందుకంటే సార్ పశ్చాత్తాపడ్డాడు, కానీ అది ప్రభు పాదాల దగ్గర. ఇస్కరియోతు కూడా పశ్చాత్తాపడ్డాడు. ఎక్కడ? ప్రధాన యాజకుడి దగ్గర. ఇదిగో నేను అన్యాయంగా నీతిమంతుని చేతికి అప్పగించాను, మాకు ఈ వెండి డబ్బులు కూడా ఈ 30 వెండి నాణ్యాలు నాకు వద్ద ఇసుకొట్టి వెళ్ళిపోయాడు. కానీ అదే పశ్చాత్తాపము యేసే దగ్గర పడుంటే యూదాను కూడా దేవుడు క్షమించేవాడు. న్యాయం దేని బట్టి ఉంటుంది తెలుసా? మన క్రియలను బట్టి కాదు, దేవుడి కట్టడను బట్టి ఉంటుంది. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. నేను నమ్మకంగా ఉన్నా, నేను విశ్వాసం ఉన్నా, నేను దేశ భాగాలు ఇచ్చా, నేను దేవుడి బిడ్డగా పని చేశా, ఇవన్నీ కాదు దేవుడికి కావాల్సింది. దేవుడు ఇచ్చిన రక్షణను యథార్థతను కాపాడుకుంటకు అంతం వరకు రక్షించబడేవాడు, అంతవరకు రక్షణ కాపాడుకున్నవాడే రక్షింపబడతాడు అని అంటే దాని అర్థమేంటి తెలుసా? రకరకాల భావాలు చెప్తున్నారు. అర్థమే తెలుసా? దేవుడిచ్చిన నీతిని కాపాడుకోవచ్చు, దేవుడిచ్చిన నీతిని కాపాడుకోవచ్చు, దేవుడిచ్చిన కట్టడ ప్రకారము నీవు నడిచినప్పుడు ఆయన న్యాయం తీరుస్తాడు. పాపి ఉంటే పాతాళాన్ని పంపిస్తాడు, పరిశుద్ధుడు ఉంటే పరలోకాన్ని పంపిస్తాడు. అది యేసుప్రభు గారు ఒక ఉపమానం చెప్పారు. వారు 2 1 5 1 ఇచ్చాడట. 2 ఇచ్చిన 4 ఇచ్చాడు. బలా నమ్మకమైన మంచిదా సార్, మంచి కొద్దిలో నమ్ముకున్నావు, ఆ కలిగిన వాటన్నింటిలో నువ్వు సంతోషంతో నాతో పాటు పాలుభాగస్తుడు. 5 తెచ్చాడు. బలా నమ్మకమైన మంచిదా సార్, కొంచెంలో నమ్ముకున్నావు, ఆ కలిగిన వాటన్నింటిలో నువ్వు పాలుభాగస్తుడు సంతోషించు. 2 ఒకటే దీవెన. 3 వాడికి చట్టదాసుగా నేను తీసుకుని చీకటి గుట్లో పడేస్తానని. మరి ముగ్గురికి ఇచ్చారు కదా, సమానంగా ఇచ్చేదిగా. కారణం చేసి న్యాయం తీర్చేటప్పుడు మన క్రియలు కాదు, దేవుడు చెప్పిన న్యాయ విధులు పాటిస్తున్నావా లేదా అంటాడు. ఆయన బలలో, ఆయన సహవాసంలో, ఆయన వాక్యంలో, ఆయన సన్నిధిలో ప్రార్థించటంలో, నీ విశ్వాసం కాపాడుకున్నట్లో, నీ పరిశుద్ధత కాపాడుకున్నట్లో అది నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు కరెక్ట్గా నువ్వు నడిపించగలిగితే నీ జీవితంలో పరలోక ఆశీర్వాదాలు భూమిని తీసుకొస్తాడు. పరలోక ప్రతి దినము దేవుడు తీర్పు తీరుస్తున్నాడండి. అల్టిమేట్ చివరి తీర్పు ఒకటి ఉంది. అదేంటి తెలుసా? 2 కొరింథీ పత్రిక 5:10 ఒకసారి చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5:10 చదవండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నా. మనమందరము అంటే ఇంక్లూడింగ్ నీవు, నేను, పౌలు, ఆది పితరులు, మనము, రాబో వారందరూ క్రీస్తు న్యాయ పీఠం ఎదుట అంతే. అప్పుడు నేను బుక్ తీసుకుని వెళ్ళిపోయి, ఇదిగో నేను ఇన్ని మేలు చేసి అన్ని చేసి, నా నీకు నచ్చినవి చేయటం కాదు, నా న్యాయ విధి ప్రకారం నా వాక్యానుసారం నువ్వు ఎన్ని చేశావు అవి కౌంట్ అవుతాయి. ఆదివారం నాకు ఖాళీ లేదు, దశభాగం ఆ రోజు కావాల్సిన డబ్బులు దేవుని సన్నిధిలో వేసేసి వెళ్ళిపోయాను. నీ డబ్బులు ఎవరికి కావాలి? నువ్వు నాకు కావాలంటాడు. ఆయన సన్నిధిలో గడిపే సమయం కావాలంటాడు దేవుడు. న్యాయ విధులు దేవుడు అడుగుతున్నాడు. ఈ రోజున నీ నీతిని కనబరచమని అడుగుతున్నాడు. దాని ఫలితం నువ్వు మంచి విత్తితే మంచివి కోస్తావు వేసే దగ్గర, చెడ్డ విత్తితే ఇప్పుడు నీ ఫలం దీని మీద ఆధారపడింది. దేవా నాకు ఎందుకు చేసేది అడిగే ప్రశ్న మనకు ఎక్కడది? దేవుడు కృప చేత అన్ని సమకూరుస్తున్నాడు. సమకూర్చిన వాటిని సరైన విధంగా దేవుడు చూపిస్తున్నాడా?
చూపిస్తే మంచి ఈవులు ఇస్తాడా? రాత్రి అడిగితే చేపలను ఇస్తాడా దేవుడు? సారీ, రొట్టెని అడిగితే రాత్రి ఇస్తాడా దేవుడు? చేపలు అడిగితే పావులు ఇస్తాడా? మంచి ఈవులు ఇస్తానన్నాడు దేవుడు. ద బెస్ట్ ఇస్తానన్నాడు దేవుడు. బెటర్ కాదు, దేవుడు మన జీవితంలో బెటర్ వాళ్ళనుకోడు, బెస్ట్ వాళ్ళనుకుంటాడు. ద బెస్ట్. ఈరోజు దేవుడు మనకి బెస్ట్ ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేను కృప చూపి నీతిని న్యాయాన్ని జరిగించి వాడని నువ్వు తెలుసుకుంటే చాలు, ఆనందం నా యందు నువ్వు అతిశయిస్తావు. నేను చేసే కార్యాలందు నువ్వు అతిశయిస్తావు. నేను చేసే మహిమకరమైన మా కార్యాలందు ఆనందిస్తావు. నీ బలము బట్టి, నీ సౌర్యాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి కాదు, నేను చేసే మా కార్యాలను నువ్వు చేసే నా ప్రభు నా జీవితం ఇంత గొప్ప మేలు చేశానని ఆరోగ్యము నువ్వు సంతోషంతో అతిశయిస్తావు. అందుకే నన్ను బట్టి నువ్వు అతిశయించు అంటున్నాడు. నన్ను బట్టి నువ్వు అతిశయించు. ఎందుకు అతిశయించాలి? కృప ఆయనే చూపాడు, ఈ ధైర్యం ఇచ్చాడు, న్యాయం కూడా ఆయనే తెలుస్తాడు. కాబట్టి నా జీవితంలో సమస్త ఎరిగిన వాడు, సమకూర్చేవాడు, సరిచేసేవాడు, సమర్పించుకున్నవాడు, మరి ముఖ్యంగా సమాధానం ఇచ్చేవాడు, సంతోషం ఇచ్చేవాడు నా ప్రభు. కాబట్టి ఆయన యందు నేను ఆశ్రయించాను. ప్రతి మనస్సు ఉంటే ఆయన కృప బట్టి కృతజ్ఞత కలిగి ఉండు, ఆయన నీతిని కనపరచు, ఆయన న్యాయానికి భయపడు. అంతే నీ జీవితంలో ఆశీర్వాదము, కృప వెలువడి కృపగా ఉంటుంది. అతి కృపతో దేవుడు మనలను బలపరిచి నడిపించను గాక. తల వచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధానంలో నమ్మకమైన ప్రభు పాదాల దగ్గర, పరిశుద్ధమైన ప్రభు పాదాల దగ్గర, పరిపూర్ణమైన దేవుని సన్నిధానపు శక్తి చేత లేపబడినట్టుగా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆయన కృప చేత ఈరోజు నిలిచిన్నా. ఈ భయంకరమైన కరోనా కాలంలో సైతం ఎంతమంది రాలిపోతున్నారు, ఎంతమంది క్వారంటైన్లో ఉంటున్నారు. మనం అనేక స్థలాలకు వస్తున్నాం, కానీ కృప చేత మనం కాపాడుతున్నాడు. ఆయన కృప చేత నాకు కలిగిన వాటన్నిటి కంచె వేసి ఉన్నాడు. ఆయన కంచె ఈ జీవితంలో సమృద్ధికరమైన సమర్పణలో తీసుకొచ్చింది. ఆయన కంచె వేసి కాపాడి సమృద్ధికరంగా నేను బలపరుస్తున్నాడు. ఆయనకి అందుకే కృతజ్ఞత కలిగి ఉండు. నీ జీవితం ఆశీర్వాదాలు తెచ్చే దేవుడిచ్చే నీతిని కనబర్చినప్పుడే ఆశీర్వాద ఫలములు నువ్వు అనుభవిస్తావు. అంతేకాదు ఆరోదినము ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయం తీర్చేవాడు. నువ్వు అన్యాయం గురైతే న్యాయం తీర్చేవాడు, నువ్వు వేదన గురైతే న్యాయం తీర్చేవాడు, నీకు విరోధంగా నిలిచేవాడు పక్షమున వారికి న్యాయం తీర్చేవాడు నా దేవుడు. నేను చట్టమాటంతో పలికినప్పుడల్లా వారికి ఈ పక్షమున నిలిచి న్యాయం తీర్చేవాడు నా దేవుడు. కాబట్టి న్యాయాధిపతి నీకున్నాడు, అభయమిచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర ఒక్కసారి ఆలోచించు. ఒక్కసారి ఆయన కృప, ఆయన నీతి, ఆయన న్యాయం, నిజమే God's grace, God's righteousness, God's judgment నీ జీవితాన్ని అంతటికి మూలాధారమై ఉన్నాయి. ఆయన ఎందుకు చేయించు అద్భుతాలు దేవుడి జీవితంలో జరిగిస్తాడు. మహాకృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, దయాతో దేవుడా, కరుణాత కటాక్షగా మీకు వందనాలు. నీ కృపలో బలపరచండి. నిజమైతే అయోగ్యమైన మా మీద యోగ్యతని కృపను చూపి తండ్రి మమ్మల్ని యోగ్యులుగా ఎంచి అపరాధం చచ్చిన వారి వెలిగి నీ మహాప్రేమ చేత మాకు బతికించు. సంపూర్ణతలో పరిపూర్ణతలో మేము నడిపిస్తాయి. నీటిని ఆపాదించి తండ్రి, అంతేకాదు ప్రభువా, నువ్వు సమవర్తిగా న్యాయాధిపతిగా నిలుచుండే దేవుడు అని నీ భయం మాకు కలిగించి మమ్మల్ని సర్వశ్రేష్టకరమైన సమృద్ధిలో నడిపించటకు సమాధానకర్తగా నిలిచిన దేవా, నిన్ను బట్టి మేము అతిశయించే కృప మాకు దయచేయమని నీ హస్తాలకు సమర్పించుకుంటూ సర్వాధికారి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం
నమ్మదగిన తండ్రి. ఆమేన్. క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 929052